హాయ్ ఫ్రెండ్స్ అండ్ వ్యూయర్స్, నేను డాక్టర్ రాంప్రసాద్ కంచర్ల, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ A1 నెంబర్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఇన్ గుంటూరు. ఇవాళ ఈ యూట్యూబ్ వీడియోలో అసలు ఈ ACL లిగమెంట్ టేర్ అంటే ఏంటి, అండ్ ఇందులో ఈ లిగమెంట్ టేర్ అయితే సర్జరీ ఎవరికి అవసరం అనేది విపులంగా చూద్దాం. అసలు ఈ ACL లిగమెంట్ గురించి మనం చూసే ముందు మన మోకాలు అంటే మన బాడీలో అతి పెద్దదైన జాయింట్, ఈ మోకాలు యొక్క స్టెబిలిటీ అంటే స్థిరత్వం దేనివల్ల వస్తుందని చూస్తే మన మోకాల్లో 4 మెయిన్ లిగమెంట్స్ ఉంటాయి. బయట వైపుది లాటరల్ కొల్లాటరల్ లిగమెంట్, లోపల వైపుది మీడియల్ కొల్లాటరల్ లిగమెంట్, అండ్ మధ్యలో ఎదురువైపుగా మనకు కనిపించేది ACL అంటే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్, వెనక వైపు ఉండేది పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్. ఈ 4 లిగమెంట్స్ వల్ల మోకాలు అనేది ఒకటే డైరెక్షన్లో ఇట్లా ముందుకి వెనక్కి తిరిగేందుకు సహాయపడతాయి. అండ్ మోకాలు అనేది కొంతవరకు ట్విస్టింగ్ అనేది అలౌ చేస్తాయి, కాకపోతే పూర్తిగా ట్విస్ట్ అవ్వకుండా కాపాడతాయి. ఈ పూర్తిగా ట్విస్ట్ అవ్వకుండా కాపాడేవే మనకి మధ్యలో ఉండే ఈ చాలా బలమైన లిగమెంట్ యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అని అంటాం. సో ఈ ACL లిగమెంట్ యొక్క ముఖ్య పని ఏంటంటే ఈ మోకాల్ని ఎక్కువ ట్విస్ట్ అవ్వకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఈ ట్విస్టింగ్ యాక్టివిటీస్లో ఇది రివర్స్లో డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎట్లాగంటే మనం జనరల్లీ స్పోర్ట్స్లో కానీ, అంటే బాస్కెట్బాల్ ఆడేవాళ్ళు కానీ, లేదంటే క్రికెట్ ఆడేవాళ్ళు కానీ, ముఖ్యంగా షటిల్ అండ్ ఫుట్బాల్ అంటే షటిల్ బ్యాడ్మింటన్ అండ్ ఫుట్బాల్ ఆడేవాళ్ళు ఈ పరిగెత్తుతున్నప్పుడు ఈ ట్విస్టింగ్ యాక్టివిటీస్ అనేవి మనకు తెలియకుండా చాలా రిపిటేటివ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ జరుగుతాయి. వీళ్ళలో ఒక్కొక్కసారి దే విల్ హియర్ సడన్ పాపప్ సౌండ్ అండ్ పెయిన్, అంటే ఒక సడన్గా ఒక శబ్దం వచ్చి మోకాల్లో సివియర్గా నొప్పి వచ్చి స్వెల్లింగ్ వస్తుంది. దెన్ వీ షుడ్ సస్పెక్ట్ ఎన్ ACL టేర్. ఆ టైంలో వీళ్ళకి ఆ లిగమెంట్ టేర్ అయిందని మనం సస్పెక్ట్ చేస్తాం. సో సడన్గా అలా జరిగినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇమీడియట్లీ లై డౌన్ ఆన్ గ్రౌండ్ అంటే రెస్ట్ తీసుకోవాలి. అండ్ ఎమ్మటే స్వెల్లింగ్ తగ్గడానికి ఐస్ పెట్టాలి. అండ్ కంప్రెషన్ అంటే ఒక క్రేప్ బ్యాండేజ్తో, ఒక 6 ఇంచ్ క్రేప్ బ్యాండేజ్తో మోకాలు చుట్టూ కంప్రెషన్ ఇవ్వాలి అండ్ మోకాల్ని ఎత్తులో పెట్టాలి. సో ఈ థెరపీనే మనం రైస్ థెరపీ అని అంటాం. ఈ ACL లిగమెంట్ డ్యామేజ్ అయిన తర్వాత సర్జరీ ఎవరికి అవసరం ఉండదు అని చూస్తే కనుక ఇందులో ముఖ్యమైన కేటగిరీస్ ద్వారా అంటే కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ద్వారా వీళ్ళకి సర్జరీ అవసరం లేదు అని మనం డాక్టర్లు నిర్ధారిస్తారు. అవేంటంటే జనరల్లీ యాక్టివ్గా ఉండేవాళ్ళు అంటే 40-50 ఇయర్ వాళ్ళలో ఈ లిగమెంట్ టేర్స్ అయితే, అండ్ ఇఫ్ దే ఆర్ రెడీ టు గివ్ అప్ స్పోర్ట్స్ అంటే ఇంకా ఇలాంటి స్పోర్ట్స్ అనేవి మేము ఆడము అని అనుకుంటే కనుక వాళ్ళకి మనం మందుల ద్వారాను, దాని తర్వాత మోకాలు చుట్టూ ఉన్న తొడకండరాలను బలపరుచుకునే ఎక్సర్సైజ్ ద్వారాను, ఈ ఫిజియోథెరపీ ద్వారాను మనం ట్రీట్మెంట్ చేసి వీళ్ళని ఆల్మోస్ట్ మనం రికవర్ చేయగలం. కాకపోతే కొంతమంది అంటే ఈ 20 and 30 year old మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ యాక్టివ్గా ఉండేవాళ్ళు వాళ్ళు ఒక్కొక్కసారి తీవ్రమైన నొప్పితో వస్తారు అండ్ లిగమెంట్ ఇన్స్టెబిలిటీతో వస్తూ ఉంటారు. అంటే మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కూడా వాళ్ళకి మోకాలు ఏదో జరుగుతున్నట్టు, స్థిరత్వం లేనట్టు అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అండ్ దే వాంట్ టు అగైన్ యాక్టివ్లీ గో టు స్పోర్ట్స్ అంటే మళ్ళీ వాళ్ళ పూర్వపు స్థితిలో ఆటలు అంటే ఈ షటిల్ అవనివ్వండి, లేదంటే క్రికెట్ అవని, లేదంటే బాస్కెట్బాల్ అవని, దే వాంట్ టు గో టు స్పోర్ట్స్. అట్లాంటి వాళ్ళకి సర్జరీ అనేది కంపల్సరీ అవసరం అని చెప్పి మేము డిసైడ్ చేస్తాం. అండ్ చాలామంది మా దగ్గరికి స్పోర్ట్స్ పర్సనల్ వస్తూ ఉంటారు, మా కెరీర్స్ నాశనం అయిపోతున్నాయండి ACL లిగమెంట్ టేర్, సో ఎట్లాగని చెప్పి ACL లిగమెంట్ టేర్ వల్ల. కాకపోతే అంత డిసప్పాయింట్ అవ్వాల్సిందేం లేదు. విత్ ద అడ్వెంట్ ఆఫ్ న్యూ ఆర్థ్రోస్కోపీ టెక్నిక్స్ అంటే కెమెరా ద్వారా చేసే సర్జరీల ద్వారాను, ప్లస్ టెండన్ అంటే ఆ లిగమెంట్ ప్లేస్లో మళ్ళీ కొత్త లిగమెంట్ని అంటే వేరే మన బాడీలో మడం నుంచి కానీ, మోకాలు వెనక భాగం నుంచి కానీ, వేరే మజిల్స్ యొక్క అంతిమ భాగాల్లో ఉండే టెండన్స్ నుంచి ఈ లిగమెంట్ని తయారు చేసి కెమెరా ద్వారా సర్జరీ చేయడం ద్వారా అండ్ వితిన్ 6 months to 1 year మళ్ళీ వాళ్ళ స్పోర్ట్స్ యాక్టివిటీస్కి వాళ్ళు వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది.
సివియర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్స్ ఏంటంటే మన ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్ పుల్లెల్ గోపీచంద్ తీసుకున్న, ఆయనకి 1994లో హీ అండర్వెంట్ సర్జరీ ఫర్ ఏసీఎల్ లిగమెంట్ టేర్, అండ్ అదే 2-3 సార్లు కూడా జరిగింది ఆయనకి సర్జరీ. దాని తర్వాత 2001లో వరల్డ్ ఛాంపియన్షిప్ బ్యాడ్మింటన్ ఇంగ్లాండ్లో గెలవటం అనేది జరిగింది. అండ్ దిస్ వాజ్ ఓన్లీ పాసిబుల్ ఫర్ హిమ్ ఆఫ్టర్ ద సర్జరీ. అండ్ ఫేమస్ క్రికెట్ ప్లేయర్ సురేష్ రైనా కూడా ఇలాగే ఏసీఎల్ లిగమెంట్ టేర్ అయితే అతని కెరీర్ ఆల్మోస్ట్ డిస్ట్రాయ్ అవుతున్న టైంలో 2007లో అగైన్ సర్జరీ తర్వాత మళ్ళీ తన కెరీర్ని రివైవ్ చేసుకోవడం జరిగింది. అండ్ అదర్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఏంటంటే యువరాజ్ సింగ్. అండ్ యువరాజ్ సింగ్ మీకు అందరికీ తెలిసినట్టే, హీ ఆల్సో హ్యాడ్ అన్ ఏసీఎల్ లిగమెంట్ టేర్, బట్ వితౌట్ సర్జరీ అతను బయటపడగలిగాడు. సో ఏంటంటే మేము స్పోర్ట్స్ పర్సన్స్లో కూడా ఆల్మోస్ట్ సర్జరీ 99% అందరికీ అడ్వైజ్ చేస్తాము. బట్ దే ఆర్ వెరీ రేర్ ఇన్స్టెన్సెస్లో మాత్రమే సర్జరీ లేకుండా వాళ్ళు మళ్ళీ ఇదివరకులా గేమ్స్ ఆడుకునే అవకాశం ఉంటుంది. సో స్పోర్ట్స్ పర్సన్స్ ఎటువంటి నిరాశ చెందాల్సిన అవసరం లేదు. అండ్ విత్ ద అడ్వెంట్ ఆఫ్ న్యూ టెక్నిక్స్ వాళ్ళు మళ్ళీ స్పోర్ట్స్ యాక్టివిటీస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ ఏసీఎల్ సర్జరీస్ తర్వాత. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నలుగురితో షేర్ చేయండి, అండ్ ఇంకా కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యాజ్ ఆఫ్ నౌ సైనింగ్ ఆఫ్ డాక్టర్ రాంప్రసాద్.